చైర్మన్స్ ఉన్నారు, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా కోడెల సూపర్సాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర గారు, కాకతీయ సివిల్ సర్జన్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సత్యమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి బడ్జెట్ పెట్టింది పూర్తవడానికి. ఆసుపత్రి కొత్త ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ అలాంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. 1949లో నాని గారు దానికి చేశారు. తర్వాత ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకంటారంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్ని అవసరం. మనకి అక్కడ అంటే మనం ఒక గోపూత మండలం కాకుండా అలాంటి అవార్డులు మన అలాగే దేశంలోని 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమైన క్యాన్సర్ హాస్పిటల్, ఒకటి క్యాన్సర్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాడికి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో, ఆవిడ పోయినప్పుడు ఇంగ్లాండ్కి పోయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అని ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు నాటి మరి అప్పుడు కూడా సూపర్సాద్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలుపెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయం అయితే ఏ విషయం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ అది వేరే ఉన్న మన రీజనల్ యాక్సిడెంట్ అంటాం రేడియేషన్, దాన్ని మొత్తం మన సౌత్ ఈస్ట్ ఏషియాలో 6 ఉన్నాయి మన దగ్గర యాక్సిడెంట్స్. మనం లేటెస్ట్ అలాగే లోపల జనరేషన్ నుంచి 4th జనరేషన్ వెళ్ళాం. ఏ విషయాలు కూడా అలాగే మన దగ్గర ఊరూర పర్యటించి జనం అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు తులసి గారు ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేసాం. భారతదేశంలోనే ఒకటి ఒక ఆసుపత్రి మొబైల్ క్లినిక్ లో మ్యామోగ్రఫీ ఉంది. అంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం, స్క్రీనింగ్ కోసం. అలాగే 3 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ మన దత్తాత్రేయుడు గారు ఇక్కడ అమెరికాలోనే 10 సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడు ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి. ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉంటూ అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుగా క్యాన్సర్ వైద్యంలో సలహాదారుగా ఉంటూ మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉండటం, మా బోర్డు మెంబర్ గా ఉండటం మాకు ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడతాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే మంచి దీనికి ఒక సంకల్పం కలిగేగా ఉంటే ఇవాళ ప్రకృతి పోలకరించినట్టే సహకరించినట్టే అందరు రాక ముందు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తారు కాదు, విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, అమెరికా వెళ్ళిన, ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాలు వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటా ఉండి మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలు పెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో వృతాభక్తి చేసాం. ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ కూడా ఉన్నాం, మీకు సాయం మేము చేస్తామని వాళ్ళందరూ కూడా, అందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి ఇది మొదటి విడత 2028కి పూర్తవుతుంది. తప్పకుండా పూర్తవుతుంది ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల. అలాగే ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా వారి దారి సాగాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సేవ ఇలాగ విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధానమైన రోగంగా ఉండేది. దాన్ని కూడా అధిగమించి వాళ్ళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. వాళ్ళ రోజుల సంఖ్య పెరుగుతుంది. అనేది మా దగ్గర రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది. ఇంకా అన్న బసవతారక ఇండోమిలియన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ మా దగ్గర ఓవరాల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. బసవతారక ఇండోమిలియన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుతుంది. ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కూర్చొని ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే గుర్తించేది ఆలోచించుడు వర్షం రూపాయలు కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అది నమ్ముతాను. నేను మొన్న షూటింగ్ కూడా వెళ్ళాను. ఖండాకి ఏదైతే రప్పచోడవరం అంటే గల అమూతుడు సీనియర్ ప్రాజెక్ట్ అయితే వర్షం పడతాను. భయంకరమైన వర్షం దొరుకుతున్నది జరగదా ఎంత దూరం వచ్చాము. చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్ గా మంచి ముహూర్తం వెళ్ళాను అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తదాస్తు ఇలాగే దీవిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టితో కూడా మన ఆరోగ్యం పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు ఉన్నారో ప్రజల దేవుడు సమాజం దేవాలయం అందరూ ఖర్చు ఉన్నది. ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి కేవలం ఒక ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాలు కూడా మా హిందువులు అక్కడ భాగస్వామ్యం వాళ్ళ నాన్నగారు స్థాపించింది. అలాగే నాన్న అభివృద్ధి చేయడం నేను కలిసి మన ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరినీ కలవడం జరిగింది. మనోహర్ గారు ఖట్టర్ గారిని తెలివి పూరి గారిని తెలివి పవర్ మినిస్టర్స్ అలాగే వీళ్ళందరినీ కలవడం తర్వాత ఇక్కడ వాళ్ళని మన ఆసుపత్రి గురించి చెప్పడం వచ్చినంత మా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి ఆసుపత్రి కాదు తెలిసింది అందరికీ. ఇది నో ప్రాఫిట్ బోలాస్ అంటే దాంట్లో మీద మేము ఆధారపడుతున్నాం. అలా 30,000 అయిపోతుంది. ఇదే విదేశాలకు అంటే 2.5-3.5 లక్షలు 2.5 కోట్లు అవుతుంది. మనకి అక్కడ మనం దేంట్లో కాంప్రమైజ్ కాకుండా అప్డేట్ చేసుకుంటూ అవగాహన కూడా పెరిగిపోయింది. మన పుచ్చుకుపోయింది. దాంట్లో మనం చూస్తాం ఇన్స్టాగ్రామ్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి వాట్సాప్ అయితేనేమి వీటన్నిటితో అందరికీ అవగాహన బాగా కలుగుతుంది. ఆ అవగాహన తోడు అవగాహన వాళ్ళకి కలుగుతుందని కాదు కానీ మా మొదటి ఉద్దేశం కూడా అదే. ఎప్పుడు నేను మా అమ్మగారి కోరిక అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా పెంచాలని అందరికి అందించాలి. సో దాంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అనుకోకుండా ఈ ఆసుపత్రి కూడా త్వరగతిని పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మాకు పేషెంట్. పక్కన కర్ణాటక కానీ ఒడిశా కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి మొత్తం అన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ
ఆయన అందిస్తున్న సేవకి మంచి గుర్తింపు పొంది అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిశలో ఉన్న వాళ్ళ పేదలకు నిజం పేరు పెట్టి దాంతో అందరికి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. అలాగే మా ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉంటాయి, అన్ని ఆసుపత్రుల్లో మామూలుగా కార్ షెడ్ లో పడేయడమో కారిడార్స్ లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేస్తూ 2 రకాలుగా వాళ్ళ వల్ల ఇక్కడే పేదవాడికి వినియోగిస్తూ ఇలా ఆసుపత్రి దాతల సహాయ సహకారాలతో ప్రభుత్వ సహకారాలతో అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో